బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న రోడ్డుని వివిధ మోటార్ మెకానిక్ దుకాణాలను చిన్న చితక హోటల్స్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ముస్లిం మైనార్టీల వారికి దుకాణాలు తొలగించమని చీరాల మున్సిపల్ సిబ్బంది నోటీసులు జారీ చేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ ఇక్కడ రోడ్డు పక్కనే చిన్న చిన్న మెకానిక్ షెడ్లు హోటల్స్ నిర్వహించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాము. ఈ రోజు మున్సిపల్ శాఖ అధికారులు వచ్చి ఈ దుకాణాలు తొలగించాలని అంటూ ఒక హోటల్ ని కూల్చివేశారు. ఈ దుకాణాలు ఏవి కూడా ట్రాఫిక్ కి అడ్డుగా లేవు. ఇప్పటికప్పుడు తొలగిస్తే మేమెలా బతకాలి అని ఈ సమస్యను శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. జేపీ మిత్రులారా, మనకి చీరాల అభివృద్ధి ప్రదాత అయిన పేదల పార్టీ ప్రతినిధి పెద్దలు గౌరవనీయులు మా చీరాల శాసనసభ్యులు మన ఎమ్మెల్యే కొండయ్య గారు మన ఈ నియోజకవర్గంలో మనకి తెలుసు ఏ పేదవాడికి అన్నం చేయడం ముందుంటారు. కానీ ఇక్కడ చూడండి, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు ఎన్నో సంవత్సరాల గత 20 సంవత్సరాల వాళ్ళు సోదరులు ఏదో వాళ్ళ జీవనోపాధి కోసం చిన్న పక్కన ఉగ్గులు పెట్టుకుని బతుకుతామంటే కొంతమంది దుర్మార్గులు వేరే వాళ్ళు పేర్ల మీద పెట్టి ఇలా చేయడం చాలా దారుణం. ఇక్కడైనా గ్రహించాలి వాళ్ళు మిత్రులారా, ఇది చాలా దారుణం. మామూలు కాదు. ఆ రెడ్డి అనేవాడు రెడ్డి గారు అనే పేరు మీద వేసిన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నియోజకవర్గంలో ఎవరో పేర్లు పెట్టి వేయటం ఇలా కావాలని ఇక్కడ ఏమైనా జరుగుతుందా? అసలు జరుగుతుందా? రోడ్డు పక్కన ఎవరికి ట్రాఫిక్ కానీ ఎవరికి ఇక్కడ అర్థం లేదు. ఏదో చిన్న చిన్న మెకానిక్ పనులు అట్టు వేసుకొని బతుకుతున్న వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఇప్పుడు ఈ రోజున వాళ్ళకి ఇల్లు లేదు, తినడానికి ఇల్లు రెంట్ కట్టాలి. ఇప్పటికి భోజనం లేదు, ఎవరు పెడతారండి మిత్రులారా? దానికి ఒకసారి గ్రహించాలి. వెంటనే దీనిపై మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే దీని మీద మన అనుకున్న పిటిషన్ ఇప్పించినా సరే దీన్ని ఆపేసి, ఎందుకంటే పేదలకి ఇదే తప్ప ఇంకేమీ లేదు మిత్రులారా. కొంతమంది సోదరులు ఉన్నారు వాళ్ళకి అది తప్ప ఇది ఏమీ లేదు. అది చేసుకుంటేనే సాయంత్రం ముట్టపోయేది. అలాంటి కొంతమంది దుర్మార్గులు ఎవరో పేర్లు పెట్టేసి మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇచ్చి ఆ బయలుదేరి అనేవాడు ఎవరో ఆ గంట అనేవాళ్ళు వాళ్ళు కూడా బయటకు వస్తారు. అది తొందరలో బయటికి రాదు. అది గ్రహించాలి మిత్రుల. వాళ్ళు అందరూ ఉసురు తగిలిద్ది. వాడు సామాన్యుడు కాదు. అతని పేరంట శేఖర్ రెడ్డి అంట, సన్నాఫు స్వామిరెడ్డి అంట. అతను ఎవడు, అతను ఎక్కడి నుంచి ఎక్కడ వాడు, అసలు ఎవడు వాడు, అసలు శేఖర్ రెడ్డి అనేవాడు ఎవడు, ఇక్కడికి ఏం సంబంధం? ఆ శేఖర్ రెడ్డి ఖబర్దార్, ఆ శేఖర్ రెడ్డి అనుకున్నవాడు కూడా ఖబర్దార్ మిత్రులారా. గ్రహించాలి. నువ్వు ఏదో మన చేతిలో పాపం ఉందని ఏదో అన్నావు మిత్రులు చేయొచ్చు. నువ్వు అది ఏమన్నాడు కుదరదు. పాపం పండినప్పుడు కయ్యి ఆటోమేటిక్ రాలిపోయింది. ఒకసారి గ్రహించాలి. ఇట్లా మీరు జాగ్రత్తగా ఉండాలి. పేదవాళ్ళగా నోటి కడిపిస్తే దేవుడు అనేవాడు చూస్తూ ఉండదు. ఏదో రోజున పాపం కానీ శేఖర్ రెడ్డి అని ఎవరు స్వామిరెడ్డి సన్నాపు అతను ఎవడు, అందరూ బయటకు వస్తారు. అందరూ బయట కాకండి. ఇలా పేదల ఇలా ఒక్కొక్క రక్తపు ముందు వాళ్ళకి ముసురు తగ్గించి మిత్రులారా, ఇట్లైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్దలు గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే గారు కొండయ్య గారు కూడా వెంటనే స్పందించి వీళ్ళకి వెంటనే న్యాయం చేసి హైకోర్టులో పిటిషన్ ఇప్పించి వీళ్ళ షాపులకి ఇమ్మని పెట్టేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మన ప్రకాశం మన చీరాల టైగర్ మా బాబు మహేంద్ర బాబు గారు కూడా వెంటనే స్పందించి దీనిపై వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే అది లేకపోతే సాయంత్రానికి కూడు లేదు. పిల్లలు ట్రైనింగ్ చేసుకుంటేనే సాయంత్రం పిల్లలు ఉన్నారు. ఈ సోదరి ఉంది, వాళ్ళకి ఇల్లు లేదు. అలాగే ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఒకసారి ఇలాంటి వాళ్ళ ఉసురు ఒక్కసారి తగిలితే అతను ఎక్కడికి వెళ్తాడు? పాతాళంలోకి వెళ్తాడు. ఖబర్దార్ ఒకసారి చేయలేదు. దీనిపై కూడా నేను అందరికీ మా సోదరి తరఫున నేను ఒకటే అన్నాను. వెంటనే కమిషనర్ టీపీ గారు కూడా స్పందించి ఎలాగోలా దీన్ని వాళ్ళకి టైం ఇప్పించి వాళ్ళ షాపులు వాళ్ళకి పెట్టేలా చర్యలు తీసుకోవాలని మన చీరాల ప్రజల తరఫున, మన చీరాల నియోజకవర్గం మా సోదరి తరఫున విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. నా పేరు షేక్ ముఖ్తార్ అండి. ఇట్లా రోడ్డు పక్కన బంకు పెట్టుకొని బతుకుతున్నాం సార్. ఎప్పటి నుంచో ఇప్పుడు మీరు సడన్గా వచ్చి ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి ఎలా బతకాలి? ఏదో ఆ పాత గుడ్డలు అవి పుట్టుకొని మేము బతుకుతున్నాం సార్. మా నోటి దగ్గర కూడి తీయబాకండి సార్. చాలామంది బతుకుతున్నారు రోడ్డు సైడు. మేము అర్థం లేదు, ఏదో మూలలో మేము ఉన్నాము. మా మీద దయవించి మీరు మమ్మల్ని కనికరించారు. మేము ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి మేము బంకు పెట్టుకున్న బంకు సరిపెట్టినాం. మరి అక్కడ ఉంటేనే మేము బ్రతుకు తరుగు చేసుకోవడం. మరి అద్దెలు కట్టుకోవాలి, అద్దెలలో మేము ఉండేది. మరి ఆ
చిన్న వస్తువులు తెచ్చి అమ్ముకొని మేము బతుకుతున్నాం. అది లేకపోతే మాకు జీవనం లేదు. దయచేసి మీరు అందరూ న్యాయం చేసి మాకు మరి మా మరలు ఆలకించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆయన ఎవరో మాకు తెలీదు. అసలు ఎందుకు చేశాడో మాకు తెలీదు. అసలు ఎందుకు చేస్తున్నాడో మాకు తెలీదు. అసలు ఆయన ఎవరో మనకు తెలీదు. ఎందుకు మాకు మాయమడి పడ్డాడో, ఎందుకు చేస్తున్నాడో వాడు ఎవరో మాకు తెలీదు. అసలు ఎందుకు వస్తున్నారు వీళ్ళు? మేమే పనులు చేసుకోలేము, ఏ అద్దె కట్టలేకపోతున్నాం, ఏదో మా పనులు మేము చేసుకొని మేము బతుకుతున్నాం. ఎందుకు మమ్మల్ని కొద్దా ప్రతి తీయండి ఒకటే కదులుతున్నారు? దేని గురించి? ఏమైనా చేస్తున్నారా? ఎవరైనా వస్తున్నారా? ఏమైనా యాక్సిడెంట్లు అవుతున్నాయా? ఎందుకు తీమని గడి అంటున్నారు? ఎందుకు పొద్దాక తీమంటున్నారు? ఎందుకు? దేని గురించి? మేమేమైనా చేస్తామా? ఓకే మేము తొలగిస్తేనే మరి మేము అక్కడ రోడ్ల మీద ఉండేవాళ్ళం, మేము బతికేది. అది నమస్తే సార్, కొండయ్య గారికి మేము ఎంతో బొంకు పెట్టుకొని ఎట్లాగో బతుకుతున్నాము. ఆ బొంకు కూడా పీకేసేసి తీసుకెళ్ళమని గోల చేస్తున్నారు. మరి ఎలా బతుకుతాము? అలాంటి భయపడ్డాం. ఎలాగా పిల్లాడు చూస్తే పని చేసుకొని బతికేవాడు. ఎంతమంది కడుపు మీద ఈ రకంగా కొట్టేసి ఇంతమంది పేదవాళ్ళకి ఏడ్పిస్తున్నారు. ఏమొచ్చింది? మా అలాంటి వాళ్ళకి పీకేస్తే ఏమొచ్చింది వాళ్ళకి? కనీసం బతకటానికి కూడా లేకుండా కనీసం ఇల్లు లేని వాళ్ళు, అద్దె కొంపలు ఉన్నవాళ్ళు ఎలా బతుకుతారు? వందనాలని, షేర్లని, డోక్రాలని తీసుకొని దీని మీద పిల్లల్ని, చిన్న పిల్లల్ని పెంచుకుంటా ఎంతో సహాయం చేసుకుని బతుకుతున్నాం దాని మీద. అలాంటి వాళ్ళకి కడుపు మీద కొడితే ఏమొచ్చింది మా అలాంటి వాళ్ళకి సార్? కొండయ్య గారికి నమస్కారం. అలాంటి పేదవాళ్ళకి వాళ్ళు న్యాయం చేయాలని కోరుతున్నాము సార్ మేము.